సురూపినకై వంశం చెందిన గ్రీసు దేశస్తురాలను. నా కుమార్తెకు దయ్యం పట్టి బహు బాధపడుచున్నది. యేసు అక్కడి నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దయగల దేవా, నాపై కరుణ చూపుము తండ్రి, నన్ను దయ చూపుము తండ్రి. ప్రభువా, నా దేవా, నాకు దయ చూపుము తండ్రి. నా కుమార్తెకు దయ్యం పట్టి బహు బాధపడుచున్నది తండ్రి. ప్రభువా, నా దేవా, నా పైన నీకు దయ చూపుము తండ్రి. కరుణగల దేవా, నాకు దయచేయము తండ్రి. ప్రభువా, మన పంపివేలు ప్రభువా, మన వెంబడి కేకలు వేయుచున్నది. పంపివేలు ప్రభువా, మన వెంబడి కేకలు వేయుచున్నది. అయ్యా, నాకు సహాయం చేయము తండ్రి. కరుణగల దేవా, నాకు సహాయం చేయము. నాకు కుమార్తెకు దయ్యం పట్టి బహు బాధపడుచున్నది. నాకు సహాయం చేయము. తనలో నుండి దయ్యమును వెలుగొట్టుము తండ్రి. ఇశ్రాయేలు ఇంటి వారైనా తప్పిపోయిన గొర్రెల కొరకే గాని మరి ఎవరి కొరకు నేను రాలేదు. అయ్యా, కరుణగల దేవా, నా కుమార్తెను స్వస్థత పరచుము తండ్రి. నా కుమార్తె బహు బాధపడుచున్నది తండ్రి. దయచేసి నాకు స్వస్థత దయచేయము తండ్రి. నా కుమార్తెకు దయచేయము తండ్రి. పిల్లల రొట్టె ముక్కలు తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదు. పిల్లలు మొదట తృప్తి పొందవలని. నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా పిల్లలు పడివేయు రొట్టె ముక్కలను తినను కదా. దయచేసి నేను ఒప్పుకునుచున్నాను తండ్రి. నా కుమార్తెకు స్వస్థత దయచేయము తండ్రి. కరుణగల దేవా, నా కుమార్తెకు స్వస్థత దయచేయము తండ్రి. అమ్మా, ఇంతటి విశ్వాసము ఇశ్రాయేలీయులైనను నేను చూడలేదు. నీవు కోరినట్టే నీకు అవునుగాక. ఆగడి ఆమె కుమార్తె స్వస్థత పొందెను. ఇదే విధంగా మనం కూడా మన జీవితంలో ఆమె ఎంతో గనురాలే కానీ అయినప్పటికీ ఆమె పరిస్థితిని బట్టి ఎంతగా తగ్గించుకుంటూ వచ్చినదో చూడండి. మనం కూడా మన జీవితంలో తగ్గింపు ఉంటే మనం కూడా ప్రతి దాన్ని కూడా పొందగలం అనమాట. మొట్టమొదటిగా దేవుడు చూసేది మన జీవితంలో తగ్గింపు అనే జీవితం మనకి అలవాటు పడాలి.